భారత ప్రభుత్వం కూడా అక్రమంగా నివసిస్తున్నటువంటి వారినైతే బయటికి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఒక 16 మందిని అయితే గుర్తించింది భారత ప్రభుత్వం. అందులో బంగ్లాదేశ్కి చెందినటువంటి వారు కూడా 5గురు ఉన్నారు. నైజీరియాకి చెందినటువంటి వారు ఉన్నారు. బంగ్లాదేశ్కి చెందిన వారు 5గురు, నైజీరియా 9 మంది, గినియా, ఉజ్బెకిస్తాన్లకు చెందిన వారు ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపింది. వీరిని డిటెక్షన్ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి వారి స్వదేశాలకు పంపించినట్లు పేర్కొంది. ఇందులో బంగ్లాదేశ్కి చెందిన ఒక కుటుంబం ఉండగా వీరిలో 2 చిన్నారులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలామంది కూడా ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు. ముఖ్యంగా దీని గురించి సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అస్సాం ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇచ్చింది. మీరెందుకు ఇక్కడ అక్రమంగా ఉంటున్న వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ఇంకా నిర్బంధ ప్రదేశాల్లో ఉంచి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, వారి దేశం ఎందుకు పంపించడం లేదని కూడా మొన్న సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. దాని గురించి అస్సాం ప్రభుత్వం కూడా స్పందించింది. మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పంపే ఏర్పాట్లు అయితే చేస్తుంది.